Okay, good morning to all. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పబోయే ముందు బేసిక్స్ నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఓన్లీ ఎక్సర్సైజ్ అనే కాకుండా మనకు కొన్ని డూ దిస్, ట్రై దిస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఈ కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లోనే భాగంగా మనకు నెక్స్ట్ టాపిక్ చెప్పబోయే ముందు నెక్స్ట్ టాపిక్ ఏముంది దాని గురించి ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏముందంటే చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ అని ఉంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ ఏముందంటే every composite number can be expressed as a product of primes and this factorization is unique. Every composite number, composite numbers అంటే మనకు తెలుసు కాంపోజిట్ నెంబర్స్ ఏ విధంగా. కాంపోజిట్ నెంబర్స్ కనుక చూస్తే మనకు కాంపోజిట్ నెంబర్స్ దానికంటే ముందు ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్, ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్, దట్ ఈజ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ గురించి తెలిసిన తర్వాత కాంపోజిట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్ అంటాము. 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? అవి ఏవి అంటే 2 అనే నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టరు, 2 అనేది ఒక ఫ్యాక్టర్. అలాగే 3 అనే నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టరు, 3 అనేది ఇంకొక ఫ్యాక్టర్. అంటే ఇలా 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇలా చాలా మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని తెలుసు. ఇలా 2 ఫ్యాక్టర్స్ కనుక ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్ అంటాము. మరి ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే వాటిని మనం ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్. ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్గా తీసుకుంటాం. చూడండి, ఇక్కడ 1 అనేది 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్తాము. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక దగ్గర మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం, 1 ఈజ్ neither prime nor composite. ఇది 1 గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. మరి ప్రైమ్ ఉన్నవి కాంపోజిట్ ఎలా చేంజ్ అయినది ఒకసారి చూస్తే 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 3 తర్వాత ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటంటే 4. సో 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అంటే చూడండి, 1 4 జా 4, 2 2 జా 4 అండ్ 4 1 జా 4. 4 అనే నెంబర్కి మనకు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4? 3. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్. 4 నెక్స్ట్ మిస్ అయిన నెంబర్ చూడండి, 5 ఉంది, ఇక్కడ 6 మిస్ అయింది నెంబరు. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే 8, 9, 10, అలాగే 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 12, 13, 14, 15, 16, 17 తర్వాత 18, తర్వాత నెక్స్ట్ 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30 అలా సో ఆన్ సో ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్ అంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్. అంటే ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాము. ఓన్లీ 2 ఉంటేనేమో ప్రైమ్ నెంబర్ అంటాము. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ అనేది మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఈ కాంపోజిట్ నెంబర్స్ గురించి చెప్తుంది. చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఎటువంటి కాంపోజిట్ నెంబర్నైనా మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా, అంటే వీ కెన్ యూజ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే యూజ్ చేసి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది. ఎటువంటి కాంపోజిట్ నెంబర్ అయినా కూడా. కాంపోజిట్ నెంబర్ గురించి క్లీన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. 30 = 2 × 3 × 5 ఒక ఎగ్జాంపుల్. దీంట్లో ఏముందంటే
ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ఎక్స్ప్రెస్ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనే దాంట్లో ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అని ఇక్కడ ఒక మెన్షన్ చేసిండు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్. ఒక కాంపోజిట్ నెంబర్ని ఎన్ని టైప్స్గా మనం రాయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఉన్న 30 అనే నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా 5 6 జా 30, 2 3 జా 6 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏముంది 30 = 5 into 2 into 3. సో 30 = 2 15 జా 5 3 జా కూడా నోట్ చేసుకో. 30 = 2 into 5 into 3. 30 3 10 జా 5 2 జా. 30 = 3 into 5 into 2. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్పిన తర్వాత ఒక కాంపోజిట్ నెంబర్ని ఇలా ఎక్స్ప్రెస్ ఎన్ని టైప్స్ అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ దీనికి ఒక ఆర్డర్ అనేది ఉండాలా అనేది ఒక సపరేట్గా అయితే మనకు ఏం లేదు. ఎటువంటి ఆర్డర్ అయినా అన్నీ కూడా జస్ట్ ప్రైమ్స్గా మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఇది మనకు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని దీన్ని చెప్తాము. ఇది మరి ఏ కాన్సెప్ట్ అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని ఎటువంటి కాంపోజిట్ నెంబర్ని అయినా ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీంట్లో ఏది రైట్ అంటే అన్నీ కూడా ఇక్కడ రాసిన ఏదైనా కూడా అన్నీ రైట్ ఉంటాయి. అంటే కాంపోజిట్ నెంబర్ని ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీనికి సపరేట్గా ఒక యూనిక్ అనేది ఏం లేదు. ఆర్డర్తో సంబంధం లేకుండా ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్. మరి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ ఉన్న తర్వాత వీటి గురించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అనేది నేను ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, express 360 as a product of primes అని రీసెంట్గా మనకి ఈ యాన్యువల్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ 360 యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సింపుల్ క్వశ్చన్. Express 360 as a product of primes. త్రీ 360 తీసుకున్న తర్వాత మనకి చూడండి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. 2తో డివిజబుల్ అవుతుంది. 2 1 జా 2, 2 8 జా 16 0. నెక్స్ట్ 2 9 జా 18 0. నెక్స్ట్ 2 4 జా 2 5 జా. నెక్స్ట్ 45 2 టేబుల్లో పాజిబుల్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ పాజిబుల్. 2 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్. 2 తర్వాత నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఏదంటే 3. 3 3లో 4 + 5 9. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 + 5 9. 9 అనేది 3లో వస్తుంది కాబట్టి 3 1 జా 3 5 జా. 15 కూడా మళ్ళీ 3 5 జా. ఇలా అన్ని ప్రైమ్ నెంబర్స్. దేర్ఫోర్ 360 = 2 into 2 into 2 into 3 into 3 into 5. So 360 = 2 power 3 into 3 power 2 into 5 power 1గా రాశారు. ఎక్స్ప్రెస్ 360 యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇది ఫండమెంటల్ థియరమ్కి సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనేది. ఓకే, ఫండమెంటల్ థియరమ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ LCM HCFకు సంబంధించిన కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.